హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు దోసల పప్పు మిక్సీలో ఎలా రుబ్బుకోవాలన్నది, రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీగా దోసల కొరకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు రెసిపీ చూపిస్తున్నానండి. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ స్క్రీన్ మీద ఈ దోసల పప్పుకు కావాల్సింది ఏమేమి వేసుకుని రుబ్బుకోవాలనేది కనిపిస్తున్నాయండి ఇంగ్రీడియంట్స్. నేను 1/4 కేజీ మినపప్పు తీసుకున్నానండి. ఇది మిల్క్ మేడ్ డబ్బా, కరెక్ట్గా పావు వస్తుంది అన్నమాట. దీంతో కొలుసుకుంటే పావు ఉంటుంది. నేను 1/4 కేజీ మినపప్పుకి 3 పావులు బియ్యం తీసుకుంటున్నానండి. ఇదే డబ్బాతో 3 డబ్బాలు అన్నమాట. ఒకటికి 3. జనరల్గా మిక్సీలో అయితే 1కి 2 లేకపోతే గట్టిగా వస్తాయి అంటారు, కానీ మీకు నేను ఎలా రుబ్బుకోవాలని చూపిస్తాను. అలాగే ఈ మినపప్పులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు ఉంటాయి కదండి, మెంతులు వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. అలాగే ఇవన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని 2 సార్లు నానబెట్టుకోవాలండి. నీళ్లు పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 అవర్స్ కంటే ఎక్కువ నానబెట్టుకున్నా బాగానే ఉంటుందండి. 4 అవర్స్ అయితే సరిపోద్ది. అలాగే సీక్రెట్ ఏంటంటే ఈ దోసల పప్పులోకి పావులో సగం పచ్చిశనగపప్పు కడుక్కుని నానబెట్టుకోవాలండి, అది కూడా 4 అవర్స్. ఇప్పుడు దీనిలోకి పావులో సగం అటుకులు, పావులో సగం మరమరాలు అంటారు కదండి, మురీలు, అవి వేసుకుని, ఇవి ఆప్షనల్ అండి. ఉంటే 2 వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి, ముందు అవసరం లేదండి. మనం మిక్సీ వేసుకుంటామనే ముందు ఒక అరగంట ముందు నీళ్లు పోసుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు పప్పు నానిందండి. మీకు ఎలా రుబ్బుకోవాలన్నది చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పప్పు చూపించేటప్పుడు మీకు మినపప్పు ఎలా రుబ్బుకోవాలో చూపించాను, మరలా ఒకసారి చూపిస్తున్నానండి. సగానికంటే తక్కువగా ఇలా మినపప్పు వేసుకోవాలి. ఇలా మినపప్పు వేసుకొని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి వెనక్కి పల్స్ కొట్టుకుని, మినపప్పు ఎప్పుడు కూడా 1లో పెట్టుకునే రుబ్బుకోవాలన్నమాట. 1లోనే ఉండాలండి. అలా అయితేనే మనం గ్రైండర్లో రుబ్బుకున్నట్టుగా చాలా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట రుబ్బు. మీరు స్పీడ్ పెట్టారంటే నలిగిపోద్ది, కానీ రాదండి. చూసారు కదా, ఇలా రుబ్బుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలోకి వేసేసుకుందామండి. ఇలా ఒక డబ్బాలోకి వేసేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, ఇలా రుబ్బుకోవాలండి మెత్తగా. పలుకుండకూడదు, అలాగని చెప్పి పేస్ట్లా కూడా అయిపోకూడదు. ఇలాగా గుల్లగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిగతా పప్పు కూడా మనం అలాగే మిక్సీ పట్టేసుకుందామండి. చూసారు కదా, మెంతులు కనిపిస్తున్నాయి కదండి, మెంతులు ఎలా నానబెట్టుకోవాలి ఇందులో. ఇప్పుడు పప్పు రుబ్బేసుకున్నామండి. అలాగే బియ్యం కూడా రుబ్బుకోవచ్చు. బియ్యానికి ఏమీ రూల్స్ ఏమీ లేవండి. సగానికంటే ఎక్కువ కంటే మీ మిక్సీ జారుకు తగ్గట్టుగా బియ్యం వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఫస్ట్ వాటర్ వేసుకోవద్దండి, ఎందుకంటే మొదటే వాటర్ వేసేసుకుంటే బియ్యం సరిగా నలగవన్నమాట. అందుకని మీరు ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యే వరకును. చూసారు కదా, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా మిక్సీ పట్టుకున్న ఈ బియ్యంని మినపప్పు రుబ్బులో వేసేసుకోవాలండి. మిగతా బియ్యం కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి మనం నానబెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, నానిన తర్వాత ఇలా వస్తుంది కదా, ఇది కూడా వాటర్ లేకుండా ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని కూడా రుబ్బులోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా మనం అటుకులు మరమరాలు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలని చెప్పాను కదండి. వాటర్ మరీ గట్టిగా పిండుకోక్కర్లేదు, కానీ కొంచెంగా వాటర్ పిండుకుందామండి, లేకపోతే చాలా పలచన అయిపోద్ది అన్నమాట. వేసుకుని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ డబ్బాలకు వేసేసుకుని మొత్తం అన్ని పిండిలు కూడా మిక్స్ అయ్యే విధంగా చేత్తోనే కేక్ బ్యాటర్ కలుపుకున్నట్టు తిప్పుకుంటా చేత్తోనే కలుపుకోవాలండి, గరిటతో కాదు. గరిటతో కూడా కలవచ్చు, కానీ చేత్తో అయితే బాగా కలుస్తుంది అన్నమాట. ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి.
చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు నేను ఇది డబ్బాకి చాలా పైకి వస్తాయి కదా, అందుకని నేను వేరే డబ్బాలకు సగం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ సగం మాత్రం మూత పెట్టుకుని పొద్దున వరకు నేను పక్కన పెట్టుకుంటున్నానండి. లేదంటే పొద్దునకి మొత్తం రుబ్బంతా కూడా కిందకి పొంగిపోద్దన్నమాట. అందుకని నేను సగానికంటే తక్కువగా ఉండాలి ఏ డబ్బాలైనా సరే. ఇలా మూత పెట్టుకుని పొద్దున వరకు పక్కన పెట్టేసుకోవాలండి. చూస్తారు కదా, పొద్దున్న మనం ఓపెన్ చేసి చూస్తే ఇలాగా పులిసి పొంగు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవచ్చండి. ఇడ్లీ పిండికి లాగానే ఏం కాకుండా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఎంత స్మూత్గా ఉందో కదండి, పిండి కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్టు, మీకు దోశ ఫ్రీగా మూవ్ అవ్వడానికి కావాలనుకుంటే ఇంకా వాటర్ కూడా కొద్దిగా వాటర్ చేర్చుకుని కలుపుకోవచ్చండి. మీరు రుబ్బుకున్న దాన్ని బట్టి ఉంటుంది, అందుకే నేను వేసి చూపించట్లేదు. వాటరు బాగా మిక్స్ చేసుకుని వాటర్ కావాలి అనిపిస్తేగా కొద్దిగా వాటర్ కూడా చేర్చుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసి చూపిస్తానండి మీకు. దోశ ప్యాన్ పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత ఇలా దోశ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా మడత పెడితే చాలా క్రిస్పీ దోశలు రెడీ అయిపోయండి. చూసారు కదా, క్రిస్పీగా ఉండే హోటల్ స్టైల్ రంగు కూడా చూసారు కదండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. కేవలం దోశల పిండి ఎలా రుబ్బుకోవాలన్నదే మీకు వీడియో చూపించాను కనుక ఇంకా వేరే వెరైటీస్ ఏమి నేను చూపించట్లేదు. మీరు అందరూ కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.